నిన్ను మర్చిపోలేదు కదా. సహాయం కోసం ఎదురు చూస్తున్న నా జీవితంలో దేవుడిచ్చే ఒక్క ఆశీర్వాదం, ఒక్క వాక్యాన్ని మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. యెషురూను దేవుని పోలిన వాడెవడూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును కదా. నీకు ఈ లోకంలో సాయం చేయడానికి ఎవ్వరు లేరు, ఆయనే ఆకాశ వాహనుడే వచ్చును, మహోన్నతుడు మేఘ వాహనుడగును. అంత గొప్పగా నా జీవితంలో మన గొప్ప దేవుడు సహాయం చేయగల సమర్థుడండి. ఆయన సహాయం చేయడానికి, ఆయన నీకు నాకు సహాయం చేయడానికి మేఘ వాహనుడై వచ్చును, ఆయన మహోన్నతుడు చేయుటకే ఆకాశ వాహనుడై వచ్చును, మేఘ వాహనుడై వచ్చును. ఎంత గొప్ప ధన్యత కదా. నీకు నాకు దేవుడు ఎలా అయినా సహాయం చేస్తారు. నువ్వు ఇప్పటి నుంచి నీ నోటితో నా నోటితో ఇంకా పలకకూడదు, నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, ఇంకా నా స్థితి ఇంతే. దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నారు. ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్తావని దేవుడికి ముందే తెలుసు. నీకు ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు అనుగ్రహించారు. ఆ వాగ్దానాల వైపు చూడు, దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. మాకు నువ్వు ఏ విధంగా అయినా సహాయం చేయగల గొప్ప దేవుడు తండ్రి. ఒక్కసారి ఎవరైతే సహాయం కోసం చూస్తున్నారో సర్వశక్తిమంతుడా తండ్రి, ఒక్కసారి వారందరినీ ప్రభా దర్శించండి. నీ బిడ్డలైన వారందరినీ దర్శించండి, నిలబెట్టండి. నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి, తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నింపండి దేవా, కార్యం జరిగించండి తండ్రి. దేవుని సహాయం వలన ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చెప్పావయ్యా, ఆశ్చర్యకరుడా. అంతేకాదు తండ్రి, సహాయం కోసం ఎదురు చూస్తున్న మమ్మలను సహాయం చేసే వ్యక్తులుగా నిలబెడతానని చెప్పావయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నేను నిన్ను మరిచిపోలేదని చెప్తున్నావు దేవా. ఒక్కసారి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపతో నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించు సర్వశక్తిమంతుడా. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి అయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నువ్వు సహాయం దయచేసి తండ్రి, నీ కృపా కాపుదల దయచేసి సర్వశక్తిమంతుడా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో దేవుడు నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసాన్ని వారికి కలిగించి నీలో అంటగట్టబడే జీవితాన్ని జయించేయండి ప్రభా. నేను నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వస్తాను, మేఘ వాహనుడై వస్తానని సెలవిచ్చిన దేవా. నిలబెట్టి బలపరిచి నీ కృపతో నింపు దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి, తోడేండి, నడిపించండి. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందన, నీ కృపతో నింపినందుకు వందన. నీ నామాన్ని మహిమపరచు, బలపరచు దేవా. నీ గొప్ప కార్యం జరిగించు దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. ఈ కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు ఆశీర్వాదం ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన సహాయాన్ని పొందుకునే స్థితి అతి త్వరలో ఉంది. కాబట్టి విశ్వాసం విడవక నిరీక్షణ కలిగి ఆయన వైపు ఉందాం, ఆయన వైపు చూద్దాం. మన నిరీక్షణను దేవుడు సిగ్గుపరచడు. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.